కాంగ్రెస్ ప్రభుత్వము కమిషన్లకే కకృతి పడుతుందా అంటే అవుననే సమాధానం వినబడుతూ ఉంది. గత 15 నెలల కాలం నుంచి అటు రాజకీయ పార్టీలు, రాజకీయ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం కమిషన్లకి కకృతి పడుతూ ఉందంటూ కూడా రాద్ధాంతం చేసిన విషయం మనందరం చూసినట్టే. అయితే దేవాలయంగా భావించే సచివాలయంలో నిన్న ఒక వింత ఘటన చోటు చేసుకుంది. అదేంటి అనుకుంటే ఒక మంత్రికి కాంట్రాక్టర్లు షాక్ ఇచ్చినారు. ఆ మంత్రి ఎవరో కాదు, ఆర్థిక మంత్రి భట్టి గారు. సో ఏందయ్యా ఇది విషయం అంటే, ఏదైతే తెలంగాణకు సంబంధించిన కాంట్రాక్టర్లు 200 మంది నిన్న బట్టి ఛాంబర్ ముందు ధర్నాకి దిగడం కూడా జరిగింది. ఆ టైంలో బట్టి గారు కూడా ఛాంబర్లో ఉన్నారు. బయటకు వచ్చి చేస్తాము అని ఒక 4 సిఫార్సులు తీసుకొని పంపించడం జరిగింది. కానీ వీళ్ళు మళ్ళా ఏ పెద్ద కాంట్రాక్టర్లో, చిన్న కాంట్రాక్టర్లో కాదు, చాలా చిన్న కాంట్రాక్టర్. తెలంగాణలో వీళ్ళ కాంట్రాక్ట్ పద్ధతి చాలా చిన్నది. వీళ్ళకి మాత్రమే అమ్మినారు, వీళ్ళకి మాత్రమే ఆపినారు. అదే బడా స్థాయి ఎవరైతే పెద్ద కాంట్రాక్ట్స్ ఉంటాయో వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ చెందిన కాంట్రాక్టర్లు ఉంటారు. వాళ్ళకు అప్పుడే సకాలంలో వాళ్ళు పనులు చేయకపోయినా సకాలంలో బిల్లులు వెళ్ళిపోతాయి. ఇక నేషనల్ లెవెల్లో ఇంకొక కాంట్రాక్టర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా సకాలంలో వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఒకవేళ తెలంగాణ కాంట్రాక్టర్లు ఎవరైనా కాంట్రాక్టులు తెలంగాణలో చేయాలంటే ఆంధ్ర మోచేళ్ళు తాగినట్టు వాళ్ళ దగ్గర సబ్ కాంట్రాక్ట్ తెచ్చుకొని పని చేసుకోవాల్సింది. ఆ మధ్యకాలంలో మనం చూసాం కూడా, రైతు భరోసా పేరుతోటి ఏదైతే రుణం తెచ్చినారో ఆ రుణం ఎవరికి పోయింది అనేది కూడా బాగా అందరికి కూడా తెలుసు. ఇక మళ్ళీ నేను నా నోటితో చెప్పడం అవసరం లేదు. అయితే నిన్న అక్కడ 200 మంది కాంట్రాక్టర్లు ఒకటే చెప్తున్నారు, మేము 20% చెల్లించడానికి, 20% మీరు ఏదైతే అడిగారో 20% కమిషన్, అది మేము చెల్లించడానికి రెడీగా ఉన్నాం, సత్వరమే మాకు కాంట్రాక్టర్ రిలీజ్ చేయాలి అంటూ కూడా వాళ్ళు షాక్ ఇచ్చినారు. అరే, రాష్ట్ర ప్రభుత్వంలో, అది దేవాలయంగా భావించే సచివాలయంలో ఇటువంటి ఘటన ఒక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉలికిన పడేసింది. రేవంత్ సర్కార్ ఏదైతే బీఆర్ఎస్, బీజేపీ ఆనాడు చెప్తూ వస్తుందో అది నిజమే అని అనిపించేలాగా చేసింది కూడా. అయితే ఒక్కసారి విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. ఇవే విజువల్స్. ఈడ బట్టి ఉన్నారు, బట్టి మాట్లాడుతున్నారు ఇక్కడ. సో బట్టి మాట్లాడే టైంలో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, బట్టి లోపలికి వెళ్ళిపోతుంటాడు. చలగై ఇక అక్కడి నుంచి అక్కడికే గయాబ్. బట్టి సార్ వారు అక్కడి నుంచి అక్కడికే గయాబు. ఇక మళ్ళా తుర్రుమని పారిపోయిండు, మళ్ళా కనబడలే కూడా కనబడలే. ఏందయ్యా అంటే తెలంగాణ కాంట్రాక్టులు కాబట్టి ఒక చిన్న చూపు. ఇప్పుడు 20% చెల్లిస్తే వాళ్ళకు డబ్బులు ఇస్తారట. మళ్ళా అది ఎవరో కాదు, ప్రతి ఒక్కరు ఈ వీడియో పూర్తిగా వినండి, మీకే అర్థమవుతుంది. చూడండి ఈ వీడియో మొత్తం పూర్తిగా. ఇలా పోలీసు వాళ్ళతో చెప్తున్నారు, మేము 20% కమిషన్ ఇవ్వడానికి రెడీ ఉన్నాం, మాకు బిల్లులు చెల్లించండి అంటే. కమిషన్లు ఎవరు అడుగుతున్నారు? బిల్లులు చెల్లించాలంటే కమిషన్లు ఎవరు అడుగుతున్నారు? మంత్రి స్థాయి వ్యక్తులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తుల, లేదా కింది స్థాయి సిబ్బందా అనేది కూడా ఒకటి తెలియాల్సి ఉంది. అయితే నిజంగానే మిత్రులారా, ఇక్కడ నిజంగానే తెలంగాణ కాంగ్రెస్ ఏదైతే ఇప్పుడు స్కామ్ గ్రేస్గా మారబోతుందో, అంటే కమిషన్ గ్రేస్గా మారబోతుందో, నేనైతే కమిషన్ గ్రేస్ అంటాను. కమిషన్ గ్రేస్గానే మారబోతుంది. ఎందుకంటే పొంగులేటికి సంబంధించిన ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో, ఆ నాడు గవర్నమెంట్ సంబంధించిన పాత బకాయిలు ఆయన రాగానే 10 రోజులను విడుదల చేసేసారు. ఇక మరికొంతమంది మంత్రులకు సంబంధించిన కాంట్రాక్ట్లు ఉంటే అవి విడుదల చేసారు. మన మా సంబంధించిన తెలంగాణ సంబంధించిన బిడ్డల కాంట్రాక్టు ఎందుకు విడుదల చేయట్లేదు అంటే, మీకు ఒక చులకన భావన మీకు ఏంటంటే ఇది చిన్న కాంట్రాక్టర్లు కదా అని. ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజల పట్ల ఎటువంటి భావం కూడా లేదు. అది కూడా మళ్ళా నేను లైవ్లో ప్రూవ్ చేస్తాను కూడా. అంటే ఎటువంటి భావం కూడా లేదు. తెలంగాణ ప్రజలంటే కేవలం వాళ్ళకి రాజకీయాలు మాత్రమే అవసరం.
ఢిల్లీ విలువంగానే ఇప్పుడు 37సారి నిన్న రాత్రే ఓ జాతీయ మీడియాకు సంబంధించిన ఆ ఇంటర్వ్యూ కోసం రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయిండు 36సారి. 37సారి మళ్ళీ ఈరోజు ప్రయాణం కట్టనున్నాడు. ఢిల్లీ నుంచి రాగానే అదే సూట్కేస్ పట్టుకొని తుర్రుమని పోయినట. సో అది మిత్రులారా, ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు సోయి తెచ్చుకోండి. ఎవరికైతే ఓటేయాలనుకుంటున్నామో, ఎవరైతే మన నాయకుడు అనుకుంటున్నామో వాళ్ళందరినీ కూడా గుర్తించండి. ఖచ్చితంగా మన హక్కుల్ని మనం కొట్లాడి తెచ్చుకున్నాం. మనం ఎట్లయితే తెలంగాణ ఉద్యమం చేసినామో మరో ఉద్యమం కూడా రావాలంటూ ఇది ఏ పార్టీ అయినా పర్లేదు, మనకు హామీలు ఇచ్చారు, ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే. మనం పన్ను కట్టకపోతే ముక్కు విండి వసూలు చేస్తారు. ఇప్పుడు ఏప్రిల్ నుంచి మార్చి నుంచి ఏప్రిల్ వరకు మనకు ఇదే ఫన్ను రూపంలో మొత్తం కూడా ఫన్నులు ఉంటాయి. ఇక ఇప్పుడు లేని పథకాలన్నీ గుర్తుకొస్తాయి వీళ్ళందరికీ. రాయితీలు అంటారు, అదంటారు, ఇదంటారు, ఎందుకంటే డబ్బులు రావాలి కదా. సో ఇట్లా ఇది అయితే తేల్చాలి ఇప్పుడు 20% కమిషన్ ఎవరికి.